నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓ ఎన్నికలు ఏకగ్రీవం. జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా గుద్దటి రామ్మోహన్ రావు, పీఎన్కే టీవీఎస్ మూర్తి ఎన్నికల అధికారి చోడగిరి శ్రీనివాసరావు వెల్లడి. కాకినాడ జిల్లా జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు. ఈ నెల 30వ తేదీన జరిగే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి. ఈవో సత్యవాణి వెల్లడి. అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి నతానియేలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. వాయిద్యాలతో పాటలు పాడుతూ యేసుక్రీస్తు పుట్టుకను వివరించిన పాస్టర్ టోనీ బందెల. అగ్ని ప్రమాదంలో జీవనోపాధిని కోల్పోయిన నాగేశ్వరరావుకు జిరాక్స్ మిషన్ను అందించిన కోరుకొండ మండల ఆర్యవైశ్య సంఘం. కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహన్ రావు, కార్యదర్శిగా పీఎన్కే వీవీఎస్ మూర్తిబాబు, కోశాధికారిగా వై పద్మ మీనాక్షులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోడగిరి శ్రీనివాసరావు అన్నారు. కాకినాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్జీఓ కాకినాడ జిల్లాకు చెందిన 17 పోస్టులకు గాను నామినేషన్లు దాఖలు కావడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. నూతన కార్యవర్గం అంతా సంఘ ఉద్యోగుల సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీలు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గం ఉద్యోగులందరూ సీఎం చంద్రబాబు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి ఎన్వి రామారావు, పర్యవేక్షణ అధికారిగా ఏ రంజిత్ కుమార్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఆచంట రామానాయుడు, బూరిగా ఆశీర్వాదం, రాష్ట్ర ట్రెజరీస్ అకౌంట్స్ ఉద్యోగుల అధ్యక్షుడు పాము శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి వేపకాయల వెంకటకృష్ణ, జిల్లా విద్యాశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ రావు మరి 75 సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓ సంఘ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా మరి 2 పర్యాలు నేను యునామినస్గా నన్ను మా ఉద్యోగులందరూ కూడా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత మన ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లా 4 జిల్లాలుగా విడిపోయిన తర్వాత ముందుగా అమలాపురం జిల్లా ఎలక్షన్స్ జరిపించాం. అక్కడ వెంకటేశ్వరరావుని అధ్యక్షులుగా కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగినాయి. దీంట్లో గుద్దటి రామ్మోహన్ నేను అధ్యక్షుడిగా, పాలపర్తి మూర్తిబాబు గారు కార్యదర్శిగా మా యొక్క కార్యవర్గం అంతా కూడా ఈరోజు ఏకగ్రీవంగా మరి 9 యూనిట్లు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది ఒక ముళ్ళ కిరీటంగానే మేము భావిస్తూ ఉన్నాం. మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మేము తీసుకునేదానికి మా రాష్ట్ర నాయకత్వం, మా కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా కామ్రేడ్ రమణ గారు కార్యదర్శిగా ఆయన రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. మా రాష్ట్ర నాయకత్వం ప్రతిరోజు అహర్నిశలు ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల శ్రేయస్సు కోసం రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో నారా చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉంటూ ఒకటి గత ప్రభుత్వంలో మరి 5 సంవత్సరాల్లో మాకు రావాల్సిన అన్ని పెండింగ్ బిల్స్ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కానీ, జీపీఎఫ్ బిల్స్ కానీ, ఏపీజీఎల్ఐ బిల్స్ కానీ, మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్నీ కూడా, మెడికల్ ఇన్వాలిడేషన్ కానీ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజుకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కూడా ఉద్యోగుల యొక్క బిల్స్పై వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఒక డిఏ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ కూడా ప్రభుత్వం వేయడానికి సమాలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ విషయంలో హెల్త్ కార్డు పట్టుకెళ్తే ఏ హాస్పిటల్లోనూ కూడా మాకు వైద్యం జరగనటువంటి పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులు దాని మీద ఒక అధ్యయనం చేసి దానికి ఒక కమిటీని ఐఏఎస్తో కమిటీని నియమించి కొంతమంది ఒక 400 మంది డాక్టర్లని ఆ బిల్స్ పైన నియమించి అదేవిధంగా ఈ రోజున ఆ హెల్త్ కార్డు అనేది ఒక స్ట్రీమ్లైన్ చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఉద్యోగికి, ఉపాధ్యాయుడికి, పెన్షనర్కి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్గా జరిగే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కృషి చేస్తున్నారు. త్వరలో అది వస్తుంది. అన్ని విధాలా కూడా మాకు ఈ ప్రభుత్వం
మా ఉద్యోగులందరికీ పూర్తిగా ఉద్యోగుల పక్షాన ఉందని మీ ద్వారా మా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం. నా పేరు పాలపర్తి మూర్తిబాబు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓ ఎలక్షన్స్ ఈరోజు జరిగాయి. ఇప్పుడే ఎలక్షన్ అధికారి అనౌన్స్ చేశారు. మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు గుద్దటి రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కార్యదర్శిగా నేను ఎన్నికవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈ బాధ్యత ముల్లా ఖరీదుగానే భావిస్తూ ఉంటాం. ఎందుకంటే జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా వారి బెనిఫిట్స్ అందేలాగా ఈ నాయకత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ గారి నాయకత్వంలో వారు ఇచ్చిన ప్రతి పిలుపుని మేము శిరసా వహించి తద్వారా జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఏకీకృతం చేసి ఎటువంటి ఉద్యమానికైనా కూడా మేము వెనుకాడమని, మా ఉద్యోగుల బెనిఫిట్స్ పొందే వరకు కూడా మేము విశ్రమించకుండా పోరాటం చేస్తామని ఈ విధంగా మీ ద్వారా తెలియజేస్తాం. కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఈవో సత్యవాణి ప్రధాన పూజారి సీతారామాంజనేయాచార్యులు తెలిపారు. శనివారం దేవస్థానంలోని ఏర్పాట్లను ఈవో సత్యవాణి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్తో పాటు సాధారణ క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 31వ తేదీన గరుడ వాహన సేవ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. నమః 30/12/2025 మంగళవారం రోజున స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా 100 రూపాయల లైను, 30 రూపాయలు, అలాగే ఉచిత దర్శనం కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాద వితరణ, అలాగే పాలు, మజ్జిగ వితరణ కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా టాయిలెట్ సౌకర్యం, అలాగే స్వామివారి దర్శనం సకాలంలో సక్రమంగా జరిపేలాగా దేవస్థానం వారు ఏర్పాట్లు చేయడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీవేంకటాచలాధీశం శ్రియాజాతవక్షసం శృతచేతనమందారం శ్రీనివాసమహం భజే. కాకినాడ జగన్నాథపురంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకులైన మేము సీతారామానుజాచార్యులు గారు మాట్లాడుతున్నాం. కాకినాడ వెంకటేశ్వర గుడిలో ధనుర్మాస ఉత్సవాలు అతి వైభవంగా జరగబడుతున్నాయి. డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా రేపు 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి మంగళవారం, డిసెంబర్ 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి మంగళవారం నాడు తెల్లవారుజామునే స్వామివారి ఆలయం తీయడం జరుగుతుంది. సుమారు 2 గంటలకు స్వామివారికి ఆరాధనలు అన్నీ జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, గోదాదేవికి అష్టోత్తరనామార్చన, తిరుపళ్ళచ్చి తిరుప్పావై సేవాకాలం, నక్షత్రహారతి, మహానివేదనం సమర్పించుకుని తర్వాత ఆ రోజు పాసుర హారతి సమర్పిస్తారు. తర్వాత స్వామివారిని బేడా మండపం ఊరేగింపు జరుగుతుంది. 3 సార్లు పల్లకీలో వేయించేపు చేసి స్వామివారిని బేడా మండపం ఊరేగింపించిన తర్వాత ఉత్తర ద్వారం తెరుస్తారు. ఉత్తర ద్వారం అనంతరం భక్తులందరికీ సుమారు 4:30-5 గంటలకు భక్తులకు దర్శనాలు పడుగుతారు. సర్వదర్శనం, 30 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, 3 రకాల దర్శనాలు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఈవో గారు సత్యవాణి గారు భారీ ఎత్తు ఏర్పాట్లు అవి చేశారు. అలాగే కాకినాడ శాసనసభ్యులు శ్రీ వనమాడ వెంకటేశ్వరరావు కూడా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సవాలన్నీ జరిగేలాగా ఏర్పాట్లు అవి చేస్తున్నారు. ఉత్సవ కమిటీ కూడా ఉన్నారు, వారి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అందరూ క్యూ లైన్లో నిదానంగా ఓర్మిగా ఉండి క్యూ లైన్లో ఉండి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని దర్శనం అనంతరం ఉచిత ప్రసాదం
ఉచిత మంచినీరు, ఉచిత ఉజ్జిగ పాలు సదుపాయం చేస్తున్నారు దేవస్థానం వారు. అంచేత భక్తులందరూ కూడా సావకాశంగా స్వామివారిని దర్శనం చేసుకుని తొక్కిసలాట లేకుండా దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. ఆ మరునాడు సాయంత్రం అంటే 31వ తారీఖు సాయంత్రం 7 గంటలకు గరుడు వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నగర పురవీధుల గుండా ఊరేగింపుగా వస్తాయి. అన్ని వీధుల గుండా వచ్చి స్వామివారి దేవస్థానం చేరుకుంటారు. కావున అందరూ కూడా ఈ గరుడ వాహన సేవలో కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర. అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో నతానియేలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ రొకాల జోసెఫ్ అధ్యక్షతన ఆరాధనతో కూడిన క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వాయిద్యాలతో కూడిన పాటలు పాడుతూ క్రీస్తు యొక్క పుట్టుకను పాస్టర్ టోనీ బందల వివరించడం జరిగింది. గ్రామాలలో కుల మతాలకు అతీతంగా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలలో గ్రామస్తులు పాల్గొని క్రీస్తు యొక్క వాక్యం, సందేశాలను ఆసక్తిగా విని పిల్లలు చేసిన నాటిక దృశ్యాలను తిలకించారు. గ్రామస్తులు, సంఘస్థుల సమక్షంలో వాగ్దాన పూర్ణుడా పాటను ఆల్బం రూపంలో ఆవిష్కరణ పోస్టర్ను పాస్టర్ ఆర్ జోసెఫ్, పాస్టర్ టోనీ బందల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, పిల్లలు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని విందును స్వీకరించి క్రీస్తును ఆరాధించారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభాలు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నాము. దేవుని దయ వలన 2025 సంవత్సరం క్రిస్మస్ ఆరాధన, సర్వోన్నతుని స్తుతి ఆరాధన మహోత్సవము అత్యంత వైభవంగా, అత్యంత మహిమకరంగా ఈదరపల్లి అమలాపురం పట్టణంలో ఈదరపల్లి అనే గ్రామంలో దాదాపు 1963వ సంవత్సరంలో మా తండ్రి గారు రొక్కాల నతానియేలు గారు, మా అమ్మగారు మేరీ సువార్తమ్మ గారు ఈ ప్రాంతానికి పంపబడి ఎన్నో కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు, రాళ్లల్లో పడుకుని దేవుని సువార్తను ఈ ప్రాంతంలో అందించబడ్డది. అనేక మంది ఎవరైతే క్రీస్తు దగ్గరికి వెంబడించారో, సువార్తను అంగీకరించారో వారందరూ కూడా దీవించబడ్డారు, కాపాడబడ్డారు, అభివృద్ధి చెందారు. ఆ త్రోవలో అప్పటి నుంచి నడిపించబడుతున్నటువంటి ఈ పరిచర్య నేటికి వారి కుమారుడుగా, 3వ కుమారుడుగా నా పేరు జోసెఫ్ అండి. ప్రత్యేక రీతిలో ఈ పరిచయం కొనసాగిస్తున్న ఈదరపల్లి మా తండ్రి గారు నాకు అప్పగించారు పరిచయను. ఇంకా గోడిలు అనే ప్రాంతంలో కూడా బ్రాంచ్ సంఘాలు కలిగి ప్రభుని స్తుతిస్తున్న దాదాపు 3,000 మంది పైనే ఈ రోజున అందరికీ ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సంఘ విశ్వాసుల యొక్క పెద్దల సహాయ సహకారంతో, ముఖ్యంగా యూత్ వారు తరపున ప్రార్థనా పరులు సంఘంలో ఉన్నారు. అనేక మంచి మంచి కార్యక్రమాలు సంఘంలో ఉన్న వీడియోస్ వారికి కూడా ప్రతి ఒక్కరికి నూతన వస్త్రాలు ఇచ్చి అనేకమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జనవరి 4వ తారీఖున భిక్షగాళ్ల మధ్య కూడా పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం నతానియేలు ఫౌండేషన్ తరపున. అంతేకాదు ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త పాటను, ఆధ్యాత్మికమైన గీతాన్ని విడుదల చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్య అనే పాటను రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతటికి దేవుని మహిమ. అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు. దేవుడి మాట, ఈ యొక్క మాటలు అంగీకరించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధమైన మీ అందరికీ శుభాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ రోజు అమలాపురంలో ఈదరపల్లి గ్రామంలో జరిగిన ఈ చక్కటి అద్భుతమైన క్రిస్మస్ వేడుకను బట్టి దేవదేవునికి వందనాలు. దేవుడు ప్రేమించి ఇక్కడ తన దాసులు పాస్టర్ రొకాల జోసెఫ్ గారి ద్వారా జరిగిస్తున్న ఈ అద్భుతమైన పరిచర్యను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం. నా పేరు పాస్టర్ టోనీ బందల. నేను దుబాయ్లో ఉద్యోగం చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాను. నా స్నేహితులు, సహోదరులు, ఆత్మీయులు మరి పాస్టర్ రొకాల జోసెఫ్ గారు ప్రేమతోటి ఈ క్రిస్మస్ కి నన్ను ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. వారు ఇక్కడ జరిగిస్తున్న ఈ చక్కటి పరిచర్యను బట్టి, సేవా కార్యక్రమాలను బట్టి మేము ఎంతో సంతోషించి ప్రత్యేకంగా వారి ఆహ్వానాన్ని మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్రిస్మస్ లో ప్రభు ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన మనల్ని అర్థం చేసుకోవడానికి ఆహ్వానిస్తా ఉన్నారు. క్రిస్మస్ అంటే ఆది ఏదైనా తోటలో ప్రభు మనల్ని రక్షణ వాగ్దానంలో నడిపించి తన ప్రవక్తల ద్వారా ఆ ప్రవచనాన్ని పలికించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ ప్రవచనాల నెరవేర్పుని జరిగించిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వకాలమందు మన పితరులతో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలమందు తన కుమారుని ద్వారా ఈ సత్యవాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యానికి లోబడి మంచి మనుషులుగా, నీతిపరులుగా, భక్తిపరులుగా ఈ లోకానికి మేలు చేసే వారముగా ఉంటూ మరి సేవకులు పాస్టర్ జోసెఫ్ గారు చేస్తున్న పరిచర్యకు సహకరిస్తూ ఈ ప్రాంతాన్ని అంతటికి ఈదరపల్లి ఇక్కడ జరిగిస్తున్న ఈ పరిచర్య
ఈ అమలాపురం పట్టణానికి, ఈ రాష్ట్రానికి ఆ శుభ సూచకంగా, శాంతికరంగా, రక్షణకరంగా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నాగేశ్వరరావు షాపు దగ్ధమైన నేపథ్యంలో కోరుకొండ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓలెట్టి సూర్యనారాయణమూర్తి, జిల్లా అధ్యక్షులు బతిన సత్యనారాయణ వారికి 18,000 రూపాయల వ్యయంతో జిరాక్స్ మిషన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఓలెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, షాపు దగ్ధం కావడంతో జీవనోపాధిని కోల్పోయిన నాగేశ్వరరావును ఆదుకోవాలనే ఉద్దేశంతో మండల ఆర్యవైశ్య సంఘ పరిధిలోని సభ్యులకు ఇచ్చిన పిలుపు మేరకు సభ్యులు ఇచ్చిన విరాళాలతో జిరాక్స్ మిషన్ను అందజేసినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు బాతుల సత్యబాబు, ప్రధాన కార్యదర్శి మండవల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా స్థానిక సంఘ సభ్యులతో కలిసి బాధితుడకు అందజేయడం జరిగిందన్నారు. అలాగే మండపల్లి వెంకన్నబాబు, పసుమర్తి బుజ్జి బాధితునికి చేయూత అందించారు. అనంతరం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఆర్యవైశ్య మండల అధ్యక్షులు ఓలేటి సూర్యనారాయణకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కప్పల స్వామి, సచివరపు వెంకటేశ్వరరావు, శ్రీను, చరిత్ర ప్రసాద్, కటకం వీర వెంకట సత్యనారాయణ, ఓలేడి కృష్ణ, ఉబిలిశెట్టి సాయి, ఓలేటి సామంత్, భువనగిరి సతీష్, గోకవరం మాజీ ఉప సర్పంచ్ పసుమర్తి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఓలేటి సూర్యనారాయణమూర్తి అండి. కోరుకొండ ఆర్యవైశ్య మండల ప్రెసిడెంట్ అండి. నేను మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను మా చేసిన సేవా కార్యక్రమాలు చెప్తున్నాను సార్. టీచర్స్ డే సందర్భంగా 6 ఆర్యవైశ్య టీచర్లను సన్మానించామండి. కోరుకొండ మండలంలో 20 గ్రామాలు తిరిగి 20 గ్రామాల్లోనూ కూడా ఆర్యవైశ్య సంఘాలను ఏర్పాటు చేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మన సంఘాల యొక్క పటిష్టత కోసం, మన ఆర్యవైశ్యుల యొక్క అభివృద్ధికి, వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి చేసిన ఏర్పాటు అండి అది. ప్రతి మండలంలోనూ కూడా, ప్రతి గ్రామంలోనూ కూడా ఆర్యవైశ్యులందరూ కలిసి ఉండి వారికి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వారికి వారే పరిష్కరించుకునే విధంగా ఉండాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఆర్యవైశ్య సంఘాలు పెట్టిన తర్వాత మన కార్తీక మాసంలో వంశంతరపు భోజనాలు పెట్టుకుని చాలా గ్రాండ్గా నిర్వహించి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మన మండల ఆర్యవైశ్యుల పెద్దలందరినీ పిలిచి వారు సన్మానం చేయడం అది చేశారండి. అంత సంతోషంగా కూడా ఆర్యవైశ్యులందరూ కూడా గ్రామాల్లో ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారండి. అయితే నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత జంబూపట్నంలో కోర్ప్రోలు శ్రీనివాస్ గారని ఆయన చిన్న హోటల్ నడుపుకుంటున్నారండి. అయితే ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైందండి. ఆహుతైతే మన ఆర్యవైశ్యుల అందరి దగ్గర నుంచి ఎవరికి వచ్చిన సహాయం వారు చేశారు. దాంతో వారికి గ్యాస్ స్టవ్ ఒకటి, మిక్సీ ఒకటి, 2 కుర్చీలు బహుకరించడం జరిగిందండి. తర్వాత మన నిడిగట్ల గ్రామంలో కూడా నాలో నాగేశ్వరరావు గారు అనే ఆయన కిరాణా షాపు అగ్నికి ఆహుతైందండి. అగ్ని ఆహుతైతే ఆయనకు కూడా మన ఆదివాసులందరూ కూడా సహాయం చేయాలని చెప్పి తలంచి అందరూ ఎవరి కోసం సహాయం వాళ్ళు చేశారండి. అయితే ఆయనకి ఒక 18,000 రూపాయలతోటి జిరాక్స్ మిషన్ ఒకటి కొని ఆ జిరాక్స్ మిషన్ వ్యాపార అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఆయనకి ఇవ్వడం, బహుకరించడం జరుగుతుందండి. దీన్ని మన డిస్టిక్ ప్రెసిడెంట్ బత్తుల సత్యబాబు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఈ రోజున. తర్వాత మన ఆదివాసులో ఎవరైనా దివంగతులు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి. అయితే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే, కొంచెం డెత్ అయినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు తట్టుకోవడానికి అని చెప్పి నేను బాగా కృషి చేస్తున్నానండి. నేను మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత 3 గ్రామాల్లో 3 దివంగతులు అయ్యారండి. ఆ 3కి కూడా 3 వాళ్ళని మంచి జట్లు కనుక్కుని వారికి దాంట్లో ఇద్దరు మామూలు వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒకరికి కొంచెం ఇబ్బంది అయితే వాళ్ళకి సహాయం చేసి స్వామి సింగ్ గారు నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వచ్చామండి. తర్వాత స్వాతంత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం పాలంకూరు ఎంపీ హరీష్ మాధురి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు,
విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైకాపా వారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధురి పిలుపునిచ్చారు. ఎన్నికల ముందర ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ సంక్షేమం, అభివృద్ధితో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గతంలో టీడీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకుడు ఇసుకపట్ల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ పల్లంకూరు సబ్స్టేషన్తో 10 గ్రామాలకు విద్యుత్ సమస్య తీరుతుందని, దీని నిర్మాణానికి స్థల సేకరణ చేసిన బాబుకు ఎంపీ, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ గ్రామస్తులందరికీ, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి సబ్స్టేషన్ 2014లో మనం శాంక్షన్ తెచ్చుకున్నాం. 14-19 వరకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ రోజు సైట్ క్లియర్ చేయలేక ఆ సబ్స్టేషన్ మనకి వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే 3 సబ్స్టేషన్లు నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. రాష్ట్రంలో మొదట 8 శాంక్షన్ ఇచ్చిన దాంట్లో పల్లంకూరు ఫస్ట్, తర్వాత మొగలవరం సంబంధించి మట్టూరు కాలనీ ఒక సబ్స్టేషన్ కూడా మనం నిర్మించుకుంటున్నాం. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినట్టే ఎంపీ గారు, మేము కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. మన జిల్లాలో మొట్టమొదటి శాంక్షన్ మనయ్య వచ్చినాయి, మన నియోజకవర్గం వచ్చినాయి. వాళ్ళందరూ ఏంటంటే ఈ తప్పుడు ప్రచారంలోనే ప్రజల్ని మాయ మాటలు చెప్పే ఆ రోజు 2019 ఓటు వేయించుకున్నారు. ఏమన్నారు? ఒక్క ఛాన్స్, నేను అన్ని చేసి చూపిస్తాను. అదే మాయ మాటలు చెప్పి చేయించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా జరిగిందా? ఆనాడు అది ఇచ్చిన మాట ప్రకారం ఏదైనా సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు చేశారా? ఆనాడు ఏది కావాలని చెప్పారు. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు కానీ ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికి ఇచ్చి, ఇంట్లో ఎంతమంది చదువుకున్నా సరే లెక్క లేదు, దాని తప్పు లేదు, ఒకరికి ఇస్తాను. అభివృద్ధి అన్నారు. అభివృద్ధి అయితే 5 సంవత్సరాలు జరిగే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి మాత్రం రాష్ట్రాన్ని మాత్రం వెనక్కి. కానీ తల్లికి మాత్రం అన్నాం, ఖచ్చితంగా ఒకటే చెప్పాం, ఎంతమంది చదువుకున్నా సరే అంతమందికి ఇస్తాను. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఇచ్చిన బాధ్యత తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వానికి. దానికి ప్రజలకి నిజమేంటో అనేది తెలియపరిచే విధంగా మీరు తెలియపరచాలని కూడా ఈ సభాముఖం మీ అందరినీ కూడా ఒకసారి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్, FSC కాకినాడ. ఈరోజు పల్లంకూరు సబ్స్టేషన్ ఓపెనింగ్ మన గౌరవ ఎమ్మెల్యే బుచ్చిరాజు గారు, గౌరవ ఎంపీ హరీష్ మాధురి గారు ఇద్దరు కలిసి మన కాకినాడ మండలం పల్లంకూరు సబ్స్టేషన్ నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్ ఓపెన్ చేయడానికి వచ్చారు. వారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఓపెనింగ్ కార్యక్రమం అనేది గ్రాండ్గా జరిగింది. ఈ పల్లంకూరు సబ్స్టేషన్ వలన సుమారు ఈ టైలాండ్లో 10 గ్రామాలకి లబ్ధి చేకూరుతుందండి. లో వోల్టేజ్ సంస్థ తీర్చడంతో పాటు ఇంటరప్షన్స్ కూడా బాగా తగ్గుతాయి. సుమారు 8,000 మంది కన్జ్యూమర్లు ఈ సబ్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. ఈ సబ్స్టేషను ఇంచుమించు పల్లంకూరు గ్రామ ప్రజలు 11 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కలండి వాళ్ళది. ఈరోజు మన ఎమ్మెల్యే, ఎంపీ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం చాలా సక్సెస్గా జరిగింది. సుమారు 6 నెలల కాలంలోనే ఈ సబ్స్టేషన్ పూర్తి చేయడం జరిగిందండి. చాలా నాణ్యతతో చాలా స్ట్రాంగ్గా కట్టారు ఈ సబ్స్టేషన్. చాలా అందంగా, ఆహ్లాదంగా కూడా ఉంది వాతావరణం. ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి మనకి లోకల్ నాయకులు, ముఖ్యంగా బాబు గారు చాలా కృషి చేశారు. ఇక్కడ స్థలం సేకరించడానికి చాలా ఇబ్బంది అయింది మనకి. ఇక్కడ ఈ స్థలం సేకరించి బాబు గారు మంతెన బాబు రాజు గారు మంతెన ఆయన ఈ స్థలం సేకరించి ఇదంతా అబ్జెక్షన్లు ఏమీ లేకుండా చాలా చక్కగా జరిగేలా చేశారు. అదేవిధంగా లైన్ లాగడానికి కూడా ఎన్నో అబ్జెక్షన్లు వచ్చాయి. ఇక్కడ కాకినాడ నుంచి పల్లంకూరు సబ్స్టేషన్ వరకు లైన్ లాగడానికి కూడా చాలా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళు బాధ్యత తీసుకుని ఏ విధమైన అబ్జెక్షన్లు లేకుండా వాళ్ళు స్పీడ్గా పని జరిగేలా సహకరించి ఈ పనిని చాలా త్వరగా ముగించే విధంగా చేశారండి. ఇంచుమించు ఈ సబ్స్టేషన్కి 3,73,00,000 బడ్జెట్ T&D నిధులతో చేయడం జరిగింది సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు. నేను మాజీ జడ్పీటీసీని.
ఈ పల్లంకూరు గ్రామస్తులు. సుమారుగా మేము 10-12 సంవత్సరాల నుంచి ఈ లో వోల్టేజ్తో, అంటే 96లో తుఫాన్ తర్వాత బాలయ్య గారు కొంతవరకు లో వోల్టేజ్ సమస్య తీర్చడం అనేది అప్పుడు జరిగింది. తర్వాత కాలంలో క్రమక్రమంగా మరి స్తంభాలు ఒరిగిపోవడం, అలాగే ఏదైతే ఈ వైర్లు ఉన్నాయో అవి పాతబడిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఈరోజు మరి గత ప్రభుత్వంలోనే మేము ప్రయత్నం చేయడం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఈ 2 గ్రామాల బలితపై ఇక్కడ కూడా అప్పుడు స్థలం లేకపోవడం, మేమందరం కూడా స్థలం ఇక్కడ పంచాయతీ స్థలం ఒక మన తమ్మాయి చెరువు అని చెప్పేసి ఊరి పక్కన ఒకటి ఉంది, మరి అక్కడ చూడడం అనేది జరిగింది. అది కప్పెట్టడం అన్న తర్వాత ఈ లోపల కొంతమంది దాన్ని కొంచెం అభ్యంతరంలో పెట్టే విధానం మాకు కనిపించి ఇంకా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము బాబు గారు, అలాగే విజయరామరాజు గారు, మరి గ్రామ పెద్దలు మా సూర్యబాబు గారు, మరి మన కాశీల్ గారు, ఈ అందరూ కూడా మేమందరం, పొల్లయ్య గారు, మన రమణ గారు, మా రాంబాబు, మాజీ సర్పంచ్ గారు, ఊరి మీద పెద్దలు అందరం కూడా మరి కూర్చుని ఇక్కడ స్థలం కావాలన్నప్పుడు బాబు గారు ఈ స్థలంగా ఏదైతే ఉందో బాబు గారి ఫ్యామిలీలోనే కజిన్ది ఈ స్థలం, మరి ఆయన ఒప్పించడం, గ్రామం మీద ఈ స్థలం కొన్న తర్వాత ఇది బాగా విపరీతం ఎలా ఉంది. కానీ రోడ్ ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకి 1.5 మీటర్ కిందకు ఉండేది ఇది. అప్పుడు మరి మట్టి కావాల్సి వచ్చింది. మేము అప్పుడు ఇంకా వేసవకాలం కాదు, మట్టి కావాల్సి వచ్చింది. మట్టి కావాల్సి వచ్చినప్పుడు మన శ్రీను, మరి ఆ రోజు నా దగ్గర మట్టి ఇస్తానని చెప్పేసి ఆయన కూడా మట్టి ఇవ్వడం. రాంబాబురాజు గారు మాకు ఒక ఆయన ఉన్నారు, మా తెలియజేసినప్పుడు ఆయన ఊరికే 3 రోజుల్లో 4 రోజుల్లో మరి ఫుల్ఫిగ్డ్గా కావలసినంత ఎత్తు కప్పి మరి డిపార్ట్మెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు దీనికి చేసిన కృషి, మినిస్టర్ గారితో మాట్లాడి మరి మాకు ఇంటికి సుమారుగా మరి 3,70,00,000 అనేది చివరి గ్రామానికి తేవడం అనేది నిజంగా మేమందరం కూడా మరి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఊరి తరపున 2 ఊళ్ళ తరపున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే మా స్థలం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి నా నమస్కారం తెలియజేస్తున్నాను. విశాఖ మద్దలపాలెం సిఎంఆర్ సెంట్రల్ జంక్షన్ ఏయూ ఆర్చ్ వద్ద ఏఐవైఎఫ్ ఉద్యోగులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా విశాఖ జిల్లా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి కె సత్యబాబు మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా నిరుద్యోగ భృతిని 3,000 రూపాయలు ఇస్తానన్న కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు హామీ నెరవేర్చకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా జాబు క్యాలెండర్ను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. త్వరలోనే నిరుద్యోగులు అమరావతిలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని జిల్లా అధ్యక్షులు కె రాంబాబు అన్నారు. ఉద్యోగాలు అడుగుతున్నా, ఉపాధి కోసం బీసీ ఎస్సీ రుణాలు విడుదల చేయమన్నా లేదు. అమరావతి ఆవకాయ కోసం మాత్రం 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. నిరుద్యోగులకు మాత్రం కేటాయించడం లేదు. ఇల్లు కూడా ఇవ్వడం లేదు. అమరావతికి మాత్రం 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తే డబ్బులు విడుదల చేస్తున్నారు. ఏమని అడుగుతున్నాము, ఉపాధి ఈరోజు మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఈ భిక్షాటన కార్యక్రమం చేశాం. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లోనే
నిరుద్యోగుల వృత్తికి 3,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. నేటికి కూడా ఈ నిరుద్యోగ వృత్తి గురించి అటు ఎంపీలు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించడం కరువయ్యింది. అందుకనే ఈరోజు ఈ భిక్షాటన కార్యక్రమం చేశాము. మళ్ళీ అమరావతికి ఆవకాయకి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఇస్తామన్నా 3,000 రూపాయల కోసం ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులని ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది. అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఓవైపు తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అమరావతికి 5 కోట్లు కేటాయిస్తారు, ఇటు మెడికల్ కళాశాలను కట్టమంటే దానికి డబ్బులు లేవంటారు. బీసీ ఎస్సీ రుణాలు విడుదల చేయమంటే దానికి లేవంటున్నారు. నిరుద్యోగులకి ఏదైనా డబ్బులు చెల్లించమంటే నిధులు లేవంటారు. కానీ మీరు దుబారా ఖర్చులకు మాత్రం నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవన్నీ కూడా నిరుద్యోగుల మీద భారం పడుతుంది. పేద ప్రజలమైనటువంటి అందరి మీద కూడా భారం వేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. తక్షణమే ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారో అది చెల్లించాలి. అలాగే జనవరి 1న నిరుద్యోగులకు ఇస్తామని హామీలు ఇచ్చి నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే నిరుద్యోగ వృత్తి కోసం కూటమి ప్రభుత్వం అటు ఎంపీలు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఏదైతే ఎన్నికల వాగ్దానాల్లో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారో తక్షణమే 3,000 రూపాయలు చెల్లించాలి నిరుద్యోగులకి. అట్లాగే జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే నిరుద్యోగులకి ఎస్సీ బీసీ రుణాలు కోసం అప్లై చేసి 20,000 మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా బీసీ ఎస్సీ రుణాలు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అదే నిరుద్యోగులకి నిధులు లేవా చంద్రబాబు అని నేను సూటిగా అడుగుతున్నాము. మరి మీరు అమరావతి ఆవకాయకి 5 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అట్లాగే వ్యక్తులకు మాత్రం కొంతమందికి కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. కానీ నిరుద్యోగులకు మాత్రం నిధులు లేవని పంగనామాలు పెడుతున్నారు. తక్షణమే ఏవైపుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా ఇలేశ్వరం మండలంలో అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఏర్పాటుపై కార్మికులు చర్చించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాపీ మేస్త్రీలు, డైలీ కూలీలు సమూహంగా ఏర్పడి వారి సలహాలతో సూచనలతో ఏలేశ్వరానికి చెందిన పాండ్రెంకి సూర్యప్రసాద్ను అధ్యక్షులుగా, పలికల శ్రీనును కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా మజ్జి శ్రీను, జాయింట్ సెక్రటరీ దొంతల అప్పారావు, కోశాధికారి నందుకూరి నాగశంకర్, జాయింట్ క్యాషియర్ ఎర్ర శ్రీనివాసరావు, సభ్యులుగా గుండుపల్లి చక్రం, సరుగోలు చిన్నాపారావు, బూర్ల శ్రీనివాసరావు, మామిడాల వెంకటరమణ, ఏనుగు వీర వెంకటరమణ, సిడిగం సంజీవి, బూడి వీరరాఘవ, ముత్యాల రాజు, ముంజేటి భద్రం, గొలగన అప్పారావు, సర్నిడ్డి రామకృష్ణులతో కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా నందుగూరి నాగశంకర్, చెల్ల త్రిమూర్తులు, జమ్ము పాండు, కిలాడి వీరబాబులు భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీగా ఏర్పడ్డారు. అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఈ నూతన సంఘానికి నామకరణం చేశారు. నూతన కమిటీ కార్మికులు బైకులు, సైకిల్తో ర్యాలీగా వచ్చి బాలాజీ చౌక్ సెంటర్ వద్ద ఘనంగా కేక్ కట్ చేశారు. ఈ నూతన కమిటీకి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులకు పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున మా అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణం మేమందరూ ఒకటయ్యి చేసుకుందామని, ఒక మాట మీద నడుద్దామని అనుకున్నాం. అలాగే మేమందరూ ఏకమై మన గురువుగారు అనకాపల్లి మేస్త్రి గారు అబ్బాయిని ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాల మేరకు అనకాపల్లి మేస్త్రి గారు అబ్బాయిని ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది. అందరూ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే లేబర్ తరపున మన మజ్జి శ్రీని గారు అందరితో కలిసికట్టుగా ఉంటాడని ఆయన్ని నిర్ణయించడం జరిగింది. సంబంధించి మేమందరూ కూడా కలిసికట్టుగా ఉంటాం, కలిసికట్టుగా ఉండి నడిపిస్తాం. కేరళ తరహా అందాలు ప్రతిబింబించే కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకువెళ్లడం కోసం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురంలో జరిగిన పోటీలకు సంబంధించిన కట్ అండ్ రేసర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతేడాది కన్నా పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆత్రేయపురంలో తాడిపూడి, లొల్లలాకుల వద్ద సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్, రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదావరి, వశిష్ఠ నదుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పరంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. మహిళలు, పిల్లలు అందరూ పాల్గొనేలా ఆత్రేయపురం ఉత్సవంలా జరిపిస్తామన్నారు.
ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్ళు, పిచ్చికగుళ్ళు, పాలకోవా, మామిడి తాండ్ర మొదలైన స్థానిక రుచులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ప్రఖ్యాత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు. అందాలు కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం, కేరళ తరహా అందాలు కోనసీమలో కూడా ఉన్నాయని చాటి చెప్పడం కోసం ఈ ఆత్రేయపురం ప్రాంతంలో లొల్లలాకులు వద్ద తాడిపూడి బ్రిడ్జి నుంచి గత సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం. కోనసీమలో పడవల పోటీలు ఈ విధంగా జరుగుతాయా, కేరళలో ఇక్కడ అందాలు ఉన్నాయా అని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి గత సంవత్సరం జరిగిన పోటీలు గుర్తింపు తీసుకొచ్చాయి, కీర్తిని మిగిల్చాయి. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం అంతకు మించిన పెద్ద అంచనాలతో చాలా భారీగా ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించడానికి, ఈత పోటీలు నిర్వహించడానికి, అదేవిధంగా ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రసిద్ధి పొందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. వారితో పాటు సాంప్రదాయ రుచులైనటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా మన పాలకోవా, పిచ్చుగోళ్ళు, కాజాలు వంటివన్నీ కూడా ఈ కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి. అటువంటి ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేయడం, దాంతోపాటు డ్వాక్రా ఉత్పత్తులు ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్గా ఏర్పాటు చేయడం, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు పంచుకునేలాగా ఒక ఆత్రేయపురం ఉత్సవం మాదిరిగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరిత కార్యక్రమాలు, సాయంత్రం వేళల్లో కాలేజీ గ్రౌండ్లో సినీ ఆర్కెస్ట్రాలు, బ్యాండులు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం, ఒక ఉత్సవం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనోపాధి కలిగే విధంగా ఆధ్యాత్మిక టూరిజం కింద వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇక్కడ బోట్ రైడ్లు లేదా బైక్ రైడ్లు, వాటర్ స్పోర్ట్స్ కింద నిర్వహించడం కోసం ఈ ప్రాంతం గుర్తింపు వచ్చే విధంగా, పర్యాటకులు ఆకర్షించే విధంగా భవిష్యత్తులో ఒక రిసార్ట్స్ కింద ఒక పెద్ద ఎత్తున ఈ ప్రాంతం టూరిస్టులకు ఒక నిలయంగా మారే విధంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. దానికి మా సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోసంబూడి రామకృష్ణరాజు గారు, తాడిపూడి బాబు గారు, ఉపాధ్యక్షులు అనిల్ గారు, వాడపల్లి దేవస్థాన చైర్మన్ శ్రీ వెంకటరాజు గారు, ఇంకా అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు కూడా సహకరిస్తూ ఉన్నారు. గత సంవత్సరం వారు చేసిన కృషి ఫలితంగానే యొక్క ఆ పోటీలన్నీ కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో జరుగుతున్న ఈ పోటీలు తప్పకుండా ప్రజలందరినీ ఆకర్షిస్తే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా తిలకిస్తారని భావిస్తూ ఉన్నాం. అదే మీడియా ద్వారా కూడా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ కోనసీమ అందాలు తెలియజేయడం ద్వారా భవిష్యత్తులో వారు పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని సందర్శించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీనికి టూరిజం డిపార్ట్మెంట్ వారు, దాతలు కూడా చాలా మంది సహకరిస్తూ ఉన్నారు. దాతల సహకారంతో, టూరిజం డిపార్ట్మెంట్ వారి సహకారంతో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, నా టీము అందరూ కలిసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు టూరిజం పర్యాటకంగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈనాడు కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. కాకినాడ మెక్లారిన్ పాఠశాలలో 1973-74లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఉల్లాసభరిత వాతావరణంలో పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు సమావేశమై నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 10వ తరగతి చదువుకుని ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారంతా ఒక చోట చేరి సందడి చేశారు. 51 ఏళ్ల తరువాత కలుసుకోవడం ఆనందంగా ఉందని నాటి గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ రావు, పూర్వ విద్యార్థులు చొల్లంగి వీరబాబు, డాక్టర్ మెట్టా వెంకటేష్, సీతాపతిలు మాట్లాడుతూ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటుకు 2 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకున్న ఏకైక బ్యాచ్ 1974 బ్యాచ్ అని పేర్కొన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మెక్లారిన్ పాఠశాలను ప్రభుత్వం అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పాఠశాలకు పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహమ్మద్, బలరాం, రవి, నాగేశ్వరరావు, సయ్యద్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము మెక్లారిన్ హై స్కూల్ 1974 విద్యార్థులమండి. ఇప్పుడు 50 సంవత్సరాల స్వర్ణోత్సవం చేసుకుంటున్నాము. దీనికి
మాకు అప్పుడు 300 మంది బ్యాచ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు మా క్లాసులు ABCDE అని. ఇప్పుడు 50 మంది గ్యాదర్ అయ్యాము. వాళ్ళందరం కూడా ఇక్కడ చక్కని వాతావరణంలో ఈ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాము. తర్వాత అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు ఈ స్కూల్లో 3000 మంది స్ట్రెంగ్త్ ఉండేవాళ్ళండి. ఇప్పుడు 150 మంది స్ట్రెంగ్త్ వచ్చారు. మేము మా పూర్వ విద్యార్థుల తరపున ప్రభుత్వం వారికి అలాగే విద్యాశాఖ మంత్రి అయిన మన లోకేష్ గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ స్కూలులో చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. విదేశాల్లో కూడా డాక్టర్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ స్కూల్లో సీటు దొరకాలంటే నేను చదివేటప్పుడు 6th క్లాస్ చదివేటప్పుడు ఎంతో రికమెండేషన్ మీద ఇందులో సీటు సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి ఇది కాలరీత్యా ఇది తగ్గిపోయి ఇప్పుడు ఈరోజు 150 మంది విద్యార్థులు, అందులోని 2-3 టీచర్లు. ఇది చాలా అన్యాయం అండి. ఈ స్కూల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ మీడియా ముఖంగా మీరు దృష్టి పెట్టి సార్ ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా విన్నపం ఏంటంటే ఈ స్కూల్ని మాకు పూర్వం వైపు వచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్న పోస్టులు కూడా భర్తీ చేసి టీచర్ పోస్టులు భర్తీ చేసి అలాగే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే విధంగా మీరు ప్రోత్సహిస్తారని నేను పూర్వ విద్యార్థులు 1974 బ్యాచ్, నా పేరు చొల్లంగి వీరబాబు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిని. నేను 10th క్లాసు 74లో ఇక్కడ చదువుకున్నాను. అందుచేత నేను మన పార్టీలో ఉంటుండగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషయంగా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ స్కూల్కి పూర్వవైపు చేస్తారని అక్కడ మిమ్మల్ని ఇక్కడ కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే RDO గారిని ఇతర విద్యాశాఖ అధికారులని అందరినీ కూడా ఈ మీడియా ద్వారాగా నేను కోరుకుంటున్నానండి. పనిచేశాను 31 సంవత్సరం. తర్వాత ఈ బెక్లాన్ హై స్కూల్ అప్పటికి ఇప్పటికి చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉంది. దీన్ని మళ్ళా పూర్వ వైభవానికి తీసుకురావడానికి మనందరం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలి. అంచేత దీనికి కావాల్సిన ఫండ్స్ అవి ఈ ప్రభుత్వం సమకూర్చి దానిని మళ్ళా పూర్వ వైభవానికి తీసుకుని వచ్చి అది ఉన్నతమైన స్కూలుగా నెమ్మదిగా తీర్చిదిద్దాలని వేడుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మా 73-74 10th క్లాస్ మెక్లాన్ హై స్కూల్ బ్యాచ్మేట్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం కలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెక్లాన్ హై స్కూల్లో కాకినాడలో ఫస్ట్ టైం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుందాము అని దేశంలో వివిధ ప్రాంతాల ఇచ్చిన వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని అప్పట్లో మాకు ఉన్నటువంటి ఒక గురువు గారు ఇప్పటికీ మాకు ఉన్నారు కాబట్టి డాక్టర్ సూర్యప్రకాశ్రావు గారని ఆయన మా ఫిజిక్స్ లెక్చరరు, ఆయన తీసుకొచ్చి గౌరవించుకుని మా యొక్క ధన్యవాదాలు తెలుసుకునే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా కాలమైంది. సో ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో కలుసుకుని ఈరోజు వచ్చామండి. ధన్యవాదాలు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో బస్వ రామమూర్తి విగ్రహాన్ని చిత్రాడ హైవే మీద ఘనంగా పునఃప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం రాకముందు నుండి చిత్రాడ గ్రామానికి సర్పంచ్గా సుమారు 4 సార్లు సర్పంచ్గా చేసి తన యావదాస్తిని ప్రజల కోసం ఖర్చు చేసిన మహోన్నత నాయకుడు. కులమత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక బస్వ రామమూర్తి అన్నారు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుండే వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని చిత్రాడలో ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ రోడ్డు విస్తరణ పనుల్లో ఆ విగ్రహం తొలగించి నూతనంగా కాగితాల శిల్పి కృష్ణచే ప్రజలందరూ సొంతంగా పూనుకొని నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బస్వ రామమూర్తి వారసులు బస్వ ప్రకాష్ రావు, బస్వ గంగరాజు, బస్వ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బస్వ నాగపత్తులు, PBS చైర్మన్ బస్వ చిట్టిబాబు, అధిక సంఖ్యలో చిత్రాడ గ్రామస్తులు పాల్గొన్నారు.
రామూర్తి గారు అనేటటువంటి వ్యక్తి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్గా చేయటమే కాకుండా స్వతంత్రానికి ముందు కూడా ఆయన ఏంటని చెప్పడం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళి ఆ అసెంబ్లీలో కూర్చుని కూడా ఆయన వాడ్రో గోపాలకృష్ణ గారి విగ్రహం పిఠాపురంలో ఉంది. ఆయనకి శిష్యుడు కావడం వల్ల అక్కడికి వెళ్ళి కూడా ఆయన అయితే సందర్భానుసారాన్ని బట్టి ఓట్ల మెజారిటీ కోసం కావాల్సి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్తుంటారు ఢిల్లీ. వాళ్ళతో కూడా ఓటు వేయించుకుంటారు. ఢిల్లీ కూడా వెళ్ళి నెహ్రూ గారితో కలిసినటువంటి వ్యక్తి. నెహ్రూ గారితో కాకినాడ వచ్చి పిఆర్ కాలేజీలో నెహ్రూ గారిది మీటింగ్ పెట్టినప్పుడు పెత్తందారుడు గారు మనవడు కనుక ఈయనతో వేయితే బాగుంటుందని చెప్పేసి దండ ఆయనతో వేయించాడు. ఏం చేత ఆయన పంచికట్టు కట్టిన వాళ్ళు అంటే ఇష్టం నెహ్రూ గారికి. ఆ కారణం చేత అయితే ఈయన చేసిన సేవల గురించి చెప్పాలి అనుకుంటే ఈయనకి కులం గురించి కానీ మతం గురించి కానీ పేదోడు లేదు అని చెప్పేకుంటే దరికుడు అనేటటువంటి విభేదం కానీ లేకుండా వ్యవహరించినటువంటి మనిషి. అందుచేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల హృదయాల్లో ఉండిపోయాడు. ఇది వరకు చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో కుర్రోళ్ళందరూ కలిసి ఆయన విగ్రహం ఉండాలి, మన ఊరికి ఉపకారం చేసినటువంటి మనిషి, ప్రజలకు ఉపకారం చేసినటువంటి మనిషి అనేటటువంటి ఉద్దేశంతో ఇది వరకు చేయించినటువంటి విగ్రహం ఏదైతే ఉందో రోడ్ కట్టింగ్లో అది చితికిపోవటం వల్ల దాని స్థానంలో ఇప్పుడు మళ్ళీ ఆయన విగ్రహాన్ని కాగితాల కృష్ణ గారు పిఠాపురం ఆయన ఆ శిల్పి గారు తయారు చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో అదే విగ్రహాన్ని ఈరోజు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అది అనబట్టింది. ఆయన చేత ఏంటని చెప్పేసుకుంటే ఆయన హరిజనుని తీసుకొచ్చి తన పక్కలో పడుకోబెట్టుకున్నాడు. అంటే మీకు పూర్తి వివరం తెలటం కోసం ఆయన ఇంటి దగ్గర భోజనం చేసేవాడు. ఆయన హరిజనులు వచ్చి ఆయన ఇంటి దగ్గర ఆయనతో భోజనం చేసి ఆయన పక్కన పడుకునేవాడు. ఆయన ఆ రోజుల్లోనే లేదు, స్వతంత్రానికి ముందు లేదు ఆయనకి ఈ కులమత వర్గ విభేదం అనేటటువంటిది. అటువంటి మనిషి. ఆ కారణం చేత ఆయన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ ప్రజల మనిషి కాబట్టి. పేరు బసవ శ్రీనివాస్ అండి. మాది పిఠాపురం మండలం చిత్రాడ. నేను చిత్రాడ మాజీ సర్పంచ్ అండి. అలాగే ఇప్పుడు రామూర్తి గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆయన మా పెద్దనాన్నగారండి. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 4 టర్ములు ఆయనే చేశారండి సర్పంచ్గానే. 4 టర్ములు చేసి 4 నాళ్ళు 16 ఎకరాల భూమి అమ్ముకున్నాడండి ఆయన. ఆ గుమ్మస్తాలు అప్పట్లో గుమ్మస్తాలు ఉండి పన్నులు వసూలు చేసి తినేస్తే డిపిఓ వచ్చి ఏది మీ 2 సంవత్సరాల నుంచి పన్నులు కట్టలేదండి అంటే 1 ఎకరం భూమి అమ్మేసి కట్టడం. ఏది అంటే లేదు బాబు గారు అయిపోయిందని చెప్పడం. అయితే 4 టర్ములు చేసిన తర్వాత ఆయన 4 టర్ములు చేశారండి. మా బసవాళ్ళ పేరు చెప్పి చిత్రాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకంటే చిన్న అతను బసవ సూరిబాబు గారు మా చిన్న పెద్దనానండి. ఆయన ఇందిరాగాంధీ టైంలో 11 సంవత్సరాలు చేశారండి. అది అయిన తర్వాత నేను టర్మ్ చేసామనుకోండి, వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఆయన చనిపోయినప్పుడు అండి ఆయనకి అందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఎలాగంటే ఉరి శిక్ష పడినోడికి కూడా అప్పుడు పెద్ద మనిషి అంటే ఒక గౌరవం ఉండేదండి. ఇప్పుడులాగా పదవి కాదండి, అప్పుడు పెద్ద మనిషి అన్నట్టేనే గౌరవం ఉండేది. ఉరి శిక్ష పడిపోయిన వాళ్ళు కూడా ఇద్దరిని తప్పించేది, ఈయన రికమెండేషన్ తప్పును ఉరి శిక్ష కూడా తప్పించేది అని చెప్పుకుని కుల మతాలకు అతీతంగా మా ఊర్లో నిజంగా చెప్పాలంటే పబ్లిక్గా చెప్పకూడదండి ఈ విషయం. కోపలు అనేసరికి అందరికీ అన్ని జాతులకి కొంత ఈగా ఉంటుంది. కానీ రామూర్తి గారి విగ్రహం దగ్గరికి వచ్చేసరికి ప్రతి జాతి వాళ్ళు కూడా రామూర్తి గారి గురించి తెలిసిన వాళ్ళు దండం పెట్టుకునే వెళ్ళిపోరండి. చనిపోయినప్పుడు కూడా ఎవరి కాళ్ళే మా కుటుంబీకులు అయితే పెద్దలు, మా కుటుంబీకులు పెద్దలు ఎందుకులే విగ్రహాలు అనే దగ్గరికి వస్తే ఊర్లో పెద్దలందరూ కలిసి ఆయన విగ్రహం లేకపోతే కుదరదు అని పట్టుబట్టి మీరు లేకపోయినా మేము చేయించామని చేయించారండి. దొంగల హనుమంతు వాళ్ళు అప్పుడు చేయించిన విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. రోడ్డు వైండింగ్ వచ్చే వరకు 2017 వరకు ఇక్కడే ఉందండి. అది కూడా కాగితాల కృష్ణ గారే చేశారు అప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన వాళ్ళ అబ్బాయి కామేశ్వరరావు గారు చేశారు. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఈ ఆయన చేసిన సేవని ఊరి ప్రజలందరూ ఇప్పుడు మేమే కాదండి, మా బస్సు వాళ్ళే కాదు, అన్ని రకాల కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చారండి ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా మా రామూర్తి పెద్దయ్య గారి మీద ఉన్న గౌరవంతో వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలందరికీ, కుర్రోళ్ళందరికీ కూడా మీ సభాముఖంగా మీ మీడియా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.